అడవి అంచున ఉన్న చిన్న పల్లెలో రాజు, రవి అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారు. వీరిద్దరికీ అడవి సాహసాలు అంటే ప్రాణం. అన్నా, ఈరోజు మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్దామా? పొడవాటి చెట్లు ఉన్న దారికి వెళ్దాం రవి. అక్కడ కొత్తగా ఏదో ఒకటి కనపడుతుంది. ప్రతిరోజు పాఠశాల తర్వాత అడవిలో పండ్లు ఏరుకుంటూ పక్షుల్ని చూస్తూ ఆనందంగా గడిపేవారు. ఒకరోజు అడవిలో నడుస్తూ ఉండగా రక్షించండి అని చిన్నగా అరుపు వినిపించింది. రవి, అక్కడేదో శబ్దం వస్తుంది కదా, అక్కడికి వెళ్దామా? అది దెయ్యం అనుకుంటా. ఇంటికి పోదాన్రా అన్నా. కాదు రవి, నేనున్నానుగా, పద వెళ్దాం. అవునా అన్నా? సరే వెళ్దాం పద. అయ్యో పాపం ఈ చిలుక వేటగాడి వలలో చిక్కుకొని పోయింది. దీన్ని ఎలాగైనా రక్షించాలి. భయపడకు మిత్రమా, నిన్ను మేము ఏమీ చెయ్యం. నెమ్మదిగా వలను కోసి నిన్ను రక్షిస్తాం. మొత్తానికి మనం వేటగాడి వల నుంచి ఈ చిలుకని రక్షించాం రవి. ధన్యవాదాలు రాజు. రవి, మీరే రక్షించకపోతే నేను బ్రతికి ఉండేవాణ్ణి కాదు. అరే, ఇది నిజంగా మాట్లాడుతుందా? వావ్, ఇది సాధారణ పక్షి కాదు రవి. నేను సాధారణ పక్షి కాదు, అడవిలోని పురాతన ధనరక్షక పక్షి. మీరు నన్ను రక్షించారు కాబట్టి మీకు ఒక రహస్యం చెప్తాను. ఒక పురాతన చెట్టు క్రింద నిధి ఉంది, కానీ అక్కడ కొన్ని ప్రశ్నలతో కూడిన అడ్డంకులు ఉంటాయి. మీరు వాటిని తెలివిగా జయిస్తే ఆ నిధి మీ సొంతమవుతుంది. ఎంత కష్టమైనా సరే మేం వెనుకాడం. నిధి అంటే బంగారం మాత్రమే కాదు, సాహసం కూడా కదా అన్నయ్య. నాతో రండి, నేను మీకు ఆ నిధి చూపిస్తాను. మీ వేగం చూస్తుంటే ఆ నిధి మీ సొంతం చేసుకుంటారో అనిపిస్తుంది. మాకు సాహసం అంటే చాలా ఇష్టం. మనం మొదటి ఘట్టం దగ్గరకు వచ్చేసాం. భయపడకండి, నేను మీకు సహాయం చేస్తాను. మొదటి పజిల్ ఇది. ఈ రాయిపై ఉన్న చిహ్నాల అర్థం చెప్పగలిగితేనే ముందుకు వెళ్ళగలము. ఇక్కడ ఒక పొడుపు కథ ఉంది. అదేమిటంటే, కొమ్మలు ఉన్న కదలదు, నీడ ఇస్తూ నిలవదు, ఏమిటది అనుంది. బాగా ఆలోచించండి రవిరాజు, ఇలాంటి అవకాశం మీకు మళ్ళీ రాదు. అది గోడ మీద వేసే చెట్టు చిత్రం. అది కొమ్మలు ఉన్నట్టు ఉంటుంది కానీ కదలదు, నీడ కూడా ఇవ్వదు. బాగా చెప్పావు, ఇదే సరైన సమాధానం. నువ్వు అదరగొట్టేశావు రవి. ఇక మనకు తిరుగులేదు. రెండో అడ్డంకి నీటి వంతెన. దీన్ని దాటాలంటే ప్రతి రాయిపై ఉన్న సంఖ్యల క్రమాన్ని గమనించాలి. తప్పు రాయి మీద కాలు వేస్తే నీళ్ళలో పడిపోతారు. 1, 2, 3, 5, 8. ఇది ఫిబోనాకీ. ఈ నెంబర్స్ ఉన్న రాయి మీద కాలు పెట్టి నడవాలి, లేకుంటే కిందకి పడిపోతాం. ఇది చివరి అడ్డంకి. ఈ చెట్టు మీకు ఒక ప్రశ్న అడుగుతుంది. సమాధానం చెప్పగలిగితే ఖజానా మీ సొంతమవుతుంది. సరే, ప్రశ్న అడగండి. సమాధానం చెప్పడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మరొకరికి ఇచ్చినప్పుడు మాత్రమే పెరుగుతుంది, తన దగ్గర ఉంచుకుంటే తగ్గిపోతుంది. ఏమిటది? బాగా ఆలోచించండి రాజు. రవి, ఇది మీకు చివరి ప్రశ్న.
అది జ్ఞానం. అందరితో పంచుకుంటే పెరుగుతుంది. అద్భుతం! మీరు సరిగ్గా సమాధానం చెప్పారు. ఖజానా మీదే అవుతుంది. వావ్! అన్నా, నువ్వు నిజంగా హీరోవి. అదరగొట్టేశావు. మనం గెలిచాం.